ప్రపంచంలో తెలివైన జంతువు ఒక మనిషి మాత్రమే. ఎందుకంటే ఒకరిని ముంచి పైకి ఎట్లా వెళ్దామని ఆలోచించే ఒక సందర్భాన్ని బట్టి రంగులు మార్చే ఒక గుంట నక్క. మరీ మంచితనం ఎక్కువ అయితే చంపుతారు బ్రో. ఒకడు మనల్ని మోసం చేస్తుందంటే మనం కూడా దానికి మోసం చెయ్యాలి, లేకపోతే మనం దోస్తాం. అదేంటి, నేను పళ్ళెత్తి ఒక మాట నన్ను అలాంటిది ఈ జనాలకి నా మీద ఇంత కుతంత్రాలు ఎందుకు? ఈ జనాలకి సొంతంగా మంచిగా బతికేటోడైతే ఇష్టం ఉండదు బ్రో. వాళ్ళ కింద బానిసంగా వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటుంటే ఇంకెప్పుడు వాళ్ళకి నచ్చుతారు. ఇదే రియాలిటీ అసలైందంటే. అవును బ్రో, చాలామంది పైకి నటిస్తారు కానీ లోపల ఇంకొకటి ఉంటుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. బాగా నటిస్తారు అప్ప. మనం మన తప్పులు కనిపెట్టేంత వరకు వాడు మనం ఇంకా నటిస్తూనే ఉంటాడు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర్రా. మనోళ్ళు కానీ బయటోడు కానీ చుట్టాలు కానీ మన దగ్గర పైసలు ఉంటే మన దగ్గర మాట్లాడుతున్నారు. అది రియాలిటీ. అదేం బ్రో, మనిషికి వాల్యూ ఇవ్వరు కానీ మనిషి అనుకున్న ఆస్తి, అంతస్తు, గాడి, బంగ్లా వీటిని చూసి వాల్యూ ఇవ్వడం ఏంటి? ఇదేమైనా న్యాయంగా ఉందా బ్రో? ఇప్పుడు 10 రూపాయలు పెడితే నీ పని అవుతుంది, అట్లా ఉండదు. ఇప్పుడు ఎంత సొంత బంధాలైనా నేను అందరిని అంటలే కానీ ఒకరితో అవసరం పడ్డదంటే సినిమా యాక్టర్ల కంటే బాగా నటిస్తారు మనోళ్ళు. అంత యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక జాబ్ చేస్తే ఓరువరు, ఒక పని చేస్తే ఓరువరు. అంత పగ ఎందుకు ఈ మనుషులకి? మనుషులు అంటేనే డేంజర్ అబ్బా. ప్రపంచంలో తెలివైన జంతువు ఏది చెప్పు చూద్దాం. అయినా బ్రో చాలా తెలివైందంటని ఇన్నా. చూడనికి చాలా చిన్నగా ఉంటుందంట కానీ భలే తెలివి ఉంటుందంట. నువ్వు చెప్పింది 100% తప్పు బ్రో. ప్రపంచంలో తెలివైన జంతువు ఒక మనిషి మాత్రమే. ఎందుకంటే ఒకరిని ముంచి పైకి ఎట్లా వెళ్దామని ఆలోచించే ఒక సందర్భాన్ని బట్టి రంగులు మార్చే ఒక గుంట నక్క ఒక మనిషి మాత్రమే. జంతువు నుండే మనిషి రూపుదిద్దుకున్నాడు కాబట్టి ప్రపంచంలో తెలివైన జంతువు ఒక మనిషి మాత్రమే. మరి తెలివి తక్కువ జంతువు ఏది? పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది కదా. తెలివి తక్కువ జంతువు కూడా ఒక మనిషే. ఎందుకంటే ఒక గోల్ కోసం పోయేటప్పుడు నలుగురు ఏమనుకుంటారు నాన్నే ఆగిపోతాడు. చాలా వరకు మనుషులు ఎదుటి వ్యక్తి కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని, కానీ సొంత పనిని మర్చిపోతాడు. మనకేదన్నా సమస్య వస్తే ఆ నలుగురు ₹1 కొడికారు. ఆ నలుగురు గురించి ఆలోచించే ప్రతి ఒక్క తెలివి తక్కువ జంతువు ఒక మనిషే. అబ్బా సూపర్ చెప్పావు బ్రో. ఈ లాజిక్ తెలియక మీ ఫ్రెండ్ నలుగురు గురించి ఆలోచిస్తాడు చూడు, ఆ ఫ్రెండ్కు వీడియో షేర్ చేయి. మనం ఎసంటోతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది చెప్పు బ్రో. నువ్వు మన దోస్తుగాడు మనం చేసే లంగపనులను ఎప్పుడైనా సరే సపోర్ట్ చేయకూడదు. అట్లా మన తప్పు ఎత్తిసి పెట్టాడే మన దోస్తుగాడు. గసంటంతో ఫ్రెండ్షిప్ చేయాలి మీరు. సెంటిమెంట్ పెట్టుకుంటే బ్రతుకుతామా సస్తామా? ఎవరిని ఎక్కడ లిమిట్లో పెట్టాలో చెప్పు బ్రో. మంచంతో మంచిగానే ఉండాలి, చెడ్డంతో చెడ్డనే ఉండాలి. దొంగ యాక్టింగ్ చేయడంతో దొంగలాగానే ప్రవర్తించాలి. అట్టదిడ్డంగా ఉండటంతో సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, లేకపోతే వాడు మనం తలకాయలు వలగొట్టుకునే పని అవుతుంది. లాజిక్ బాగానే ఉంది బ్రో, కానీ కొంతమంది దారుణంగా అవతలలు యువతలు కొట్టుకు చేస్తారు. అది కూడా లాజిక్ తెలియకుండా. సరే కానీ అతి మర్యాద చేస్తారు కదా, వాళ్ళ గురించి చెప్పు. మన ఏరియాలో ఉన్నటువంటి ఎప్పుడన్నా కలిసిండు అనుకో, ఎప్పుడో ఒకసారి ఆయనకి నమస్కారం పెడితే బాగుంటుంది. మన ఇంటి పక్కనకి నమస్కారం పెడితే పిచ్చోడు అనుకుంటాడు. మర్యాద ఉండాలి కానీ అతి మర్యాద ఉండకూడదు. బాగా చెప్పినావు బ్రో. ఇప్పుడు డిగ్రీ చదివినవాడు జీవితంలో ఎదుగుతాడా, జీవితం చదివినవాడు జీవితంలో ఎదుగుతాడా?
డిగ్రీ చేసినాడు. నేను చెప్పేది ఏంటంటే జాబ్స్ కోసమే, కాకపోతే చదువు వస్తుందేమో, ఏడికన్నా పోయి వస్తాడేమో చదివినోడు. నేను డిగ్రీ చేసిన తక్కువ అంచనా వేస్తలేను, కానీ వీంది వాంది గట్లా. కానీ జీవితం చదివినోడు ఏడైనా పోయి బతికొస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరికి ఉండాల్సింది జీవితం అనుభవాలు. ఎవరికైతే అనుభవం ఉంటుందో వాడే జీవితంలో గెలిచి వస్తాడు, ఏడిపోయినా సరే. అనుభవం లేని మీ దోస్తుకి ఈ వీడియో షేర్ చేయి. అన్నా, జీవితంలో ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఈడ మన దగ్గర ఎంతో కొంత ఉన్నప్పుడు మనల్ని పెళ్లి చేసుకుని వచ్చిన పిల్లని చేసుకుంటే బాగుంటుంది. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చే పిల్లలు కాదు చేసుకునేది. ఈడ క్యారెక్టర్ని బట్టి పెళ్లి చేసుకోలేమా, క్యారెక్టర్ ముఖ్యం. ఈడ దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. అది సరే, ఇప్పుడు పిల్లగాని ఆస్తి చూసి పిల్లనిస్తుర్రు, అది క్యారెక్టరేనా? ఆస్తి కాదు, ఆస్తి ఉన్నా లేకున్నా పిల్లగాని క్యారెక్టర్ చూసి ఇవ్వాలి పిల్లని. ఆస్తిని కాదు, జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఎదురు నిలబడతారో ఎంతవరకు తట్టుకుంటారని చూసి పిల్లని ఇవ్వాలి. గసంటోనికి ఇవ్వాలి పిల్లని. పెద్ద మనుషులంట. చాలా మంది పిల్ల తల్లిదండ్రులు పిల్లగానికి బాగా ఆస్తుందని పిల్లనిచ్చి పెళ్లి చేస్తుండ్రు, పిల్లని ఇస్తుండ్రు. అదే జీవితంలో ఏదైనా పెద్ద సమస్య వస్తే వాడు నిలబడతాడా లేదా, తట్టుకుంటాడా లేదా, ససరా బతుకుతాడని ఎవ్వరు చూస్తలేడు. ఏ పెద్ద మనిషి ఆలోచిస్తలేడు. పాలతో కొడుకులు. సూపర్ బ్రో, చాలామంది రియాలిటీ తెలుసుకోవాలన్నమాట.